నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. జనసేనలో చేరిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద రేప్ కేసు నమోదైంది హైదరాబాద్లో. ఎవరో కాదు, ఆయనతో పాటు కొరియోగ్రాఫర్గా శిక్షణలో ఉన్న కొరియోగ్రాఫర్, ఆయనతో కలిసి పనిచేస్తున్న ఆమె కంప్లైంట్ చేశారు. లైంగిక వేధింపులకి ఆయన పాల్పడుతూ వస్తున్నారు గడిచిన 3-4 నెలలు. కానీ ఇవాళ దీని మీద ఏంటంటే కరెక్ట్గా ఈ పాయింట్నే వైసీపీ పట్టుకుంది. జత్వానీ కేసులో ఒక భూబ్రహ్మాండం బద్దలయ్యేలా హడావిడి చేశారు కదా టీడీపీ కానీ జనసేన కానీ. ఇవాళ మరి రేప్ కేసు నమోదైంది, ఈయన మీద నేరుగా నమోదైంది. ఇది కూడా హైదరాబాద్లో నమోదైంది, రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో. మరి దీని మీద జనసేన ఎందుకని ఇంకా రెస్పాండ్ కావట్లేదు అని. పవన్ కళ్యాణ్ ఇలాంటి అంశాలను అసలు సహించరు. ఆయన మొహమాటం లేకుండా మీకు గుర్తుండే ఉంటుంది, ఎమ్మెల్యేలుగా ఛార్జీ తీసుకుని వెంబడే ఒక 2 ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే క్లాసు పీకి బ్లూ అండ్ బ్లాక్ అయింది ఆయన చేతుల వాళ్ళకి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని. మరి రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ని అలా ఉపేక్షిస్తారా? ఎందుకు ఉపేక్షిస్తారు? కాస్త ఆయన రెస్పాండ్ అయ్యేదాకా ఆగాలి కదా. అసలు ఎక్కడ చెడింది ఆ కొరియోగ్రాఫర్కి, జానీ మాస్టర్కి? ఏమన్నా డబ్బు లావాదేవీలా, లేకపోతే ఇతరత్ర అంశాలు ఏమన్నా ఉన్నాయా? అవి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. బట్ జనసేన టైమ్ అండ్ అగైన్ చేస్తున్నది ఏంటి, ఆరోపణ చేస్తున్నది ఏంటి? మహిళల మీద అత్యాచారాలు వైసీపీ హయాంలో విచ్చలవిడిగా పెరిగిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో చాలామంది నేరుగా అండ్ అవహేళన చేస్తూ ఆ 3 కేసుల్లో, ఎక్కడ శ్రీకాకుళం, విశాఖపట్నం చూసాం. శ్రీకాకుళంలో దువ్వాడ శ్రీనివాస్ కేసు, మాదిరి ఎపిసోడ్, కావాల్సినంత అల్లరిపాలయ్యాడు దువ్వాడ శ్రీనివాస్. అందులో జనసేన లాంటి పార్టీలు కూడా వాడిని సోషల్ మీడియాలో ఏకి పారేసినాయి. జనసేన చాలా ఉధృతంగా ఎక్కేసింది, వాళ్ళ లీడర్స్ కానీ వాళ్ళ మీడియా ప్రతినిధులు కానీ వాళ్ళు వచ్చి మాట్లాడేప్పుడు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారి కేసులో కూడా, ఎందుకంటే ఆయన కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ ప్రస్తావన మనం చేయకూడదు. ఆ కేసులో కూడా ఒక మహిళా అధికారిని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో చాలా చండాలమైన కామెంట్స్ కూడా జనసేన వైపు నుంచి కూడా పడ్డాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఆ దశలో ఇన్వాల్వ్ అయ్యి దయచేసి మనం అటువంటి వ్యాఖ్యలు పెట్టద్దు అని సున్నితంగా హెచ్చరించారు వాళ్ళ క్యాడర్స్కి, లీడర్స్కి. అప్పటి నుంచి వాళ్ళు సర్దుమణికి రాళ్ళు మాట్లాడాల. సరే, బ్యాడ్ కామెంట్స్ అనేవి పక్కన పెడితే మొత్తానికి ఏంటంటే ఆ ఇష్యూస్ని బాగా జనంలోకి పెనట్రేట్ కావడానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత చూస్తే ఇంకా 4-5 జిల్లాల్లో ఇలాంటివే బయటపడినాయి, అందులో వైసీపీ లీడర్స్. మన్నీ మధ్య కూడా ఇంకో కేసులో ఇటువంటిది బయటపడినప్పుడు జనసేన హుందాగానే మాట్లాడింది. కానీ ఏంటంటే మనం ఏ అంశాల మీద అయితే పనిచేస్తున్నామో, గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామో, మరి అంటప్పుడు మన బంగారాలు కూడా మంచిగా ఉండి ఇలా చూసుకోవాలనే పాయింట్ దగ్గర ఎందుకో జనసేన వెనకబడిందేమో అనే అనుమానం కామన్ నెటిజన్స్ నుంచి వస్తుంది. వైసీపీ అనుకోండి బకెట్ల కొద్దీ బుర్ర తీసుకుని రెడీగా ఉంటుంది జల్లేయడానికి పవన్ కళ్యాణ్ గారి మీద. ఎక్కడో జానీ మాస్టర్, ఎక్కడో హైదరాబాద్లో, ఎక్కడో రాయదుర్గంలో ఆయన మీద ఆయనతో పనిచేసే ఒక కొరియోగ్రాఫర్ కేసు పెట్టింది. లావాదేవీలు ఏమైనప్పటికీ అది రేప్ కేసు. ఆ రేప్ కేసులో దానికి కారణాలు పోలీసులు పట్టుకుంటారు. బట్ దానికి ఆ మరకని జనసేనకి అంటించేసి అది మొత్తం బురద పూసే కార్యక్రమం అయితే వైసీపీ ఆల్రెడీ రాత్రి నుంచి మొదలెట్టింది. ఇంతవరకు జనసేన నుంచి మరి అఫీషియల్గా రెస్పాన్స్ రావాలి కూడా. ఎందుకంటే ఆయన మా పార్టీలో సాధారణ కార్యకర్తే, లేకపోతే సభ్యత్వం తీసుకోలేదు, ఆయన పార్టీ సానుభూతి పడి ఉండొచ్చు, ఏదో ఈ మూడిట్లో ఏదో ఒకటి రావాలి. ఆయన అయితే ప్రచారం కూడా చేశారు, ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అండ్ ఆయన చాలా పెద్ద ఆశాభావం వ్యక్తం చేశారు. ఏంటి, 2029కి ఆయన సీఎం అవ్వాలి, 34కి ప్రధానమంత్రి కూడా కావాలి. అది కూడా వైరల్ అయినాయి జానీ మాస్టర్ చేసిన కామెంట్సే. పవన్ కళ్యాణ్ మీద అంతసేటు అభిమానం ఉన్న వ్యక్తి ఈ రకమైన తప్పుడు కార్యక్రమానికి, తప్పుడు వ్యవహారానికి పాల్పడతాడా అనే అనుమానం. ఎందుకంటే కెరీర్ పీక్స్లో ఉండగా ఎవరు కూడా ఇట్లా విచ్చలవిడిగా ప్రవర్తించరు సాధారణంగా. సరే, ఏదో అయింది మొత్తానికి. ఈ వ్యవహారం వాళ్ళిద్దరి మధ్య ఏం నడిచిందో ఏమో, వ్యవహారం బెడిసికొట్టిందేమో. ఆమె కంప్లైంట్లు ఏంటి, జానీ మాస్టర్ తన నివాసానికి కూడా వచ్చి లైంగికంగా వేధించేవాడు అని. మరి ఎన్నాళ్ళుగా ఈ వేధింపులు ఎదురవుతుంటే ఈరోజు ఆవిడ ఎందుకు వచ్చారనే ఫస్ట్ క్వశ్చన్ తన మీదకి వస్తుంది. సరే, ఏదేమైనా ఆమె బాధితురాలు. జత్వానీ ఎలా బాధితురాలో ఇప్పుడు ఆ లేడీ కొరియోగ్రాఫర్ కూడా బాధితురాలే. జత్వానీ కేసు విషయంలో ఎంత వేగంగా టీడీపీ, బీజేపీలతో కలిసి జనసేన ముందుకు ఉరికిందో, మరి ఈ వ్యవహారంలో కూడా అలాగే. జత్వానీ టాప్ ప్రొఫైల్, హై ప్రొఫైల్ ఉమెన్ కాబట్టి, మోడల్, డాక్టర్, సోషల్ యాక్టివిస్ట్, డాన్సర్ కాబట్టి ఆవిడ కేసుకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారా? ఆవిడ కేసులో ఉన్న డెన్సిటీ ఎక్కువ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారా అనే ప్రశ్నలు వచ్చినప్పుడు ఎక్కువ ఫోకస్ చేశారు.
మరి ఈక్వల్లీ ఇప్పుడు యువతలు కూడా సెలబ్రిటీయే, జానీ మాస్టర్ కూడా సెలబ్రిటీయే. అతను టాప్ పెయిడ్ కొరియోగ్రాఫర్ ఇన్ సౌత్ ఇండియా జానీ మాస్టర్. మరి అతని మీద కేసు పడిందంటే కనీసం పార్టీకి ఒక క్రమశిక్షణా సంఘం ఉంటుంది. క్రమశిక్షణా సంఘం కాల్ఫర్ చేసిందా ఎక్స్ప్లెనేషను జానీ మాస్టర్ నుంచి అనే దాని మీద ఇంతవరకు క్లారిటీ లేదు. కాల్ఫర్ చేస్తే ఇదిగో మేము లేదా మేము కాల్ఫర్ చేశాము, చేయబోతున్నాం అనే ప్రస్తావన కూడా రాలా ఇంతవరకు. మరి దాని మీద అయితే జనం అడుగుతారు కదా. మనం ఉన్నదే మన పార్టీ పేరులోనే జనం ఉంది. జనసేన జనం అందరూ కలిసి ఒక సైన్యంగా ఏర్పాటు చేసుకున్న పార్టీ, రూపొందించుకున్న పార్టీ. ఆ పార్టీకి మీరు సర్వసైన్య అధ్యక్షులు, కమాండర్ ఇన్ చీఫ్. మరి మీ దాకా అసలు ఇలాంటి విషయాలు వస్తున్నాయా పవన్ కళ్యాణ్ గారు అని సోషల్ మీడియాలో ఆల్రెడీ ప్రశ్నలు మొదలైనాయి. ఆయన దాకా వస్తాయి. అడిగే వాళ్ళకి నేరుగా నేను చెప్పేది ఏంటంటే ప్రతిదీ వితిన్ నో టైం ఆయనకి చేరుతుంది. ఆయన టైమ్లీ డెసిషన్ తీసుకుంటారు. ఈ విషయంలో కూడా తీసుకుంటారు, వర్రీ కావాల్సిన అవసరం లేదు. కానీ అన్నింటికన్నా ముందు, ఆయనకన్నా ముందు ప్రతిదీ ఆయనే రెస్పాండ్ కావక్కల. పార్టీకి ఒక దాంట్లో ఒక హైరార్కీ సిస్టమ్ ఉంది, క్రమశిక్షణా సంఘం ఉంటుంది, పార్టీ జనరల్ సెక్రటరీస్ ఉంటారు. ఆ స్థాయిలో పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ఆయనకి చెప్తారు, ఇలా జరిగింది, ముందర ఆయనకి బ్రీఫ్ చేస్తారు. ఇలా జరిగిందట, ఫలానా కొరియోగ్రాఫర్, లేడీ కొరియోగ్రాఫర్, ఆమె పేరు మనం ప్రస్తావన చేయకూడదు కాబట్టి చేయట్లేదు, ఆమె కంప్లైంట్ ఇచ్చారట రాయదుర్గం పోలీసులో. గడిచిన 3-4 నెలలుగా ఆయన వేధిస్తూ వస్తున్నారు, వర్క్ ప్లేస్లోనే వేధిస్తున్నారు, తర్వాత ఇంటి దగ్గర కూడా వచ్చి వేధిస్తున్నారు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత హీల్ టేక్ ఏ కాల్. ఆయన ఇవాళ రేపు ఈజ్ వెరీ మచ్ అవైలబుల్ టు ద పబ్లిక్ అండి. సో ఇలాంటి సున్నితమైన అంశాలు వచ్చినప్పుడు ఆయన ఏమి రెస్పాండ్ కాకుండా ఉండరు. రెండోది, అసలు ఈ కేసు ఎప్పుడు తెర మీదకి వచ్చిందనే దాని మీద కూడా సమగ్రంగా ఆయన దర్యాప్తు చేయించుకుంటారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కాబట్టే అప్పుడే తెర మీదకి వచ్చిందని కాదు. దీని పూర్వరంగం కూడా ఆయనది కూడా సినీ నేపథ్యమే కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు రాజకీయంగా ఇచ్చే రిపోర్ట్ నివేదిక ఒకటి, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే నివేదిక ఒకటి, రెండు బేరీ చేసుకుని ఆయన ఒక నిర్ణయం తీసుకొని చెబుతారు. దానికి సంబంధించి జానీ మాస్టర్ మీద తప్పుడు కేసు అనే మాట ఏమి వీళ్ళేమి అంటలేదే, జనసేన వాళ్ళు ఏమి అంటలేదే, అసలు ఏం మాట్లాడలేదు ఇంతవరకు. బట్ జత్వానీ మీద ఒక పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన ఒక మోడల్, ఒక యాక్టర్, ఒక డాక్టర్, ఒక సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఒక కొరియోగ్రాఫర్, ఆవిడ మీద చాలా అసభ్యకరమైన రాతలు రాశారు కదా. ఒక మహిళ, భాష రాదు ఆవిడికి, సరే తర్వాత ట్రాన్స్లేట్ చేయించి చదివించుకొని ఉంటుంది ఆవిడ. మరి ఇంత జరిగింది కదా. మరి ఆ రోజు రోతరాతలు రాసినప్పుడు మనం ఒక మహిళ మీద ఇవి చేస్తున్నాం అనే స్పృహ లేకుండా, ఇంగితం లేకుండా వైసీపీ కానీ దాని అనుకూల మీడియా కానీ చేసిన వ్యవహారం ఏంటి? దాని వెనకాల ఉన్న పొలిటికల్ మోటివ్స్ గురించి, ఆ కేసు వెనకాల ఉన్న పొలిటికల్ మోటివ్స్ గురించి ఖచ్చితంగా వేరే సందర్భంలో మాట్లాడదాం. బట్ రెండింటిని కలిపేసి, పొలిటికల్ మోటివ్స్ని వాస్తవాన్ని కలిపేసి దాన్ని రప్చర్ చేసే ప్రయత్నం వైసీపీ చేసింది కదా. జనసేన అలా చేయకుండా ఉంటే చాలు, జరిగిన వాస్తవాలు ఏంటో తెలుసుకొని ఇమ్మీడియట్గా అదే కనుక నిజమైనా నిజం కాకపోయినా టిల్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్, ఒకవేళ ఆయన పార్టీ మెంబర్ అయితే ఆయన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని నెటిజన్స్ కోరుతున్నారు.